హలో ఫ్రెండ్స్, మా తోట చూసారా హైట్ ఎదిగిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో తీగ వేసేసేస్తాం. ఇలా ఉంది కదా, ఈ మట్టిని ఇటు సగం వేస్తారు. వాటిలో మనం తీగ మొక్కలను అయితే తీసుకొచ్చి నాటాలి. నాటిన మొక్కలను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవిగోండి తమలపాకు తీగలు అన్నమాట. ఇవి తీగలు చక్కగా గుంట తీసి గుంటలో పెట్టాము, చూసారా? అదిగోండి ఫ్రెండ్స్. ఇవి ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు వీడియోలో. ఇది పాతేది, ఇది ఎలా పాతాలి, ఈ గుంటలో ఎలా తీయాలి అన్నీ నేను వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత ఒత్తుగా ఉన్నాయో హౌస్లు, ఎంత హైట్గా ఉన్నాయో కూడా కదా. ఎందుకంటే ఇంత ఒత్తుగా ఇంత హైట్గా ఉండాలి అంటే మనం నీడ ఉండాలన్నమాట కింద. ఈ పాదుకు బతికేదాకా మనం ఈ హౌస్ని ఇలా ఒత్తుగా ఉంచుకోవాలి. ఎందుకంటే అవి బతకాలి కదా, అవి ఎక్కువ ఎండను తట్టుకోలేవు. అందుకని చెప్పేసి ఇలా ఒత్తుగా అట్టి పెడతాము అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? ఇది వేసి ఇయర్కి 4 days అవుతుంది. 5 days 4 days అయ్యింది. చూసారా చక్కగా బతికిందనమాట తీగ. ఇప్పుడు ఇంకొక 4 days 5 daysకి ఇవి ఈ సన్న ఎల్లా తీసేస్తారనమాట. ఇవి సగం సగం తీసేస్తారు. అంటే మళ్ళీ కొంచెం గాలాడాలన్నమాట ఈ పైరుకి అనేది. అంటే తీగ బతికేస్తుంది కదా, బతికినాక కోలుకోవడానికి గాలాడాలి. కాబట్టి ఈ హౌస్లు అనేవి సన్నగా ఉన్నాయల్లా తీసేస్తారు. ఇలా కొంచెం బలంగా ఉన్నాయి అట్టి పెడతారు. అట్టి పెట్టి వరుసగా తీస్తారన్నమాట. లైన్ చూసి అట్టి పెడతారు. చూడండి ఇదిగోండి ఎంత చక్కగా బతికిపోయినాయి అంటే, చూసారా? కొత్తగా ఉన్నాయి కదా. ఇంకొక 5 days అయితే దీన్ని మేము జాడు తీయడం అంటారు ఫ్రెండ్స్. జాడు తీసేస్తామన్నమాట. ఈ డేస్ అయితే 3 days అవుతుంది ఫ్రెండ్స్. ఇదేమో 5 days అయింది. అంటే ఇక్కడ నుంచి ఇటుపక్క వేరే వాళ్ళది, ఇటుపక్క వేరే వాళ్ళది. ఇది 3 days అవుతుంది వేసి. ఇది మాదన్నమాట, ఇది పక్క వాళ్ళది. మావి కూడా హౌస్లు తీసేసేయాలి. ఇప్పుడు కాదు, ఇంకొక వారం రోజులు పడుతుంది. వారం రోజుల తర్వాత ఈ సన్నగా ఉన్న హౌస్లు మొత్తం తీసేస్తే కొంచెం ఎలుపు వస్తుంది, గాలి తగిలిద్ది అన్నమాట తోటకి. ఇంకా అదైతే వేయాల్సిన చేయను ఫ్రెండ్స్. కానీ ఇక్కడ వర్షం బాగా మబ్బు పట్టి నిన్న కురిసేసింది ఫ్రెండ్స్ వర్షం అయితే. అందుకని ఇలా బాడిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నేనైతే ఫుల్ వీడియో పెడతాను ఈసారి. ఇవి ఎలా పాతాలి అనేది, దీనికి చేయాల్సిన పని ఏంటి అనేది కూడా నేను మొత్తం వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.